హలో అండి. ఈరోజు నేను ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తున్నానండి. ఇందులో వచ్చేసి మన శారీ వచ్చేసి లావెండర్ కలర్ అండి. లావెండర్కి బాటిల్ గ్రీన్ అనమాట. సో ఆ కలర్ థ్రెడ్తో వేసాను అనమాట. కస్టమర్ ఇలా వేయమన్నారండి, ఇలా వేసాను. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. వచ్చి ఎల్లో కలర్ అనమాట. మస్టర్డ్ ఎల్లోకి బాటిల్ గ్రీన్ అనమాట. ఇలా రౌండ్స్ వచ్చినాయి కదా, అందుకని చెప్పి కస్టమర్ ఇలా అడిగారండి, ఇలా వేశాను. ఈ డిజైన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, చూడాలనుకుంటే అందులో చెక్ చేయండి. ఇంకొకటి చూపిస్తేసి ఆరెంజ్ కలర్ శారీ అండి. ఆరెంజ్ కలర్ శారీ ఇట్లా ఉంటుంది. ఇలా గోల్డ్ బార్డర్ వచ్చింది, మధ్యలో వచ్చేసి మనకి సిల్వర్ కూడా మిక్స్ అయిందనమాట. సో అందుకని చెప్పి ఇలా వేశాను, సిల్వర్ కూడా మిక్స్ అయ్యేలాగా. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చేసి రేడియం గ్రీన్ అండి, దానికి పింక్ బార్డర్ అనమాట. ఇలా పింక్ బార్డర్ వచ్చింది. అలాగే ఇది ఇలా పళ్ళు వచ్చింది అనమాట. సో శారీలో ఇలా రౌండ్స్ ఉన్నాయి కదండి, అందుకని చెప్పి నేను కూడా ఇలా రౌండ్స్ వచ్చేలాగా వేశాను అనమాట. శారీ వచ్చేసి ఇలా వస్తుందండి, ఇలా డైమండ్ లాగా వచ్చేసి ఇందులో మనం బీడ్స్ అనేది ఇలా యాడ్ చేసామన్నమాట. ఇలా క్యాప్స్ పెట్టేసాము. నెక్స్ట్ ఇది చూపిస్తానండి. ఒక శారీ అండి. ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చిందనమాట. దానికి పళ్ళు వచ్చి ఇలా ఉందండి, ఇలా ఉంది. ఇలా ఉంటే దీనికి ఇలా వేసామన్నమాట, పూసలు అల్లిక మోడల్లో వేసాము. ఇది రెడ్ కలర్ శారీ అండి, రెడ్ అండ్ గోల్డ్ అనమాట. దీనికి పళ్ళు అనేది ఇలా వచ్చింది. నేను ఇలా రింగ్స్ మోడల్లో వేశాను, 2 రింగ్స్ వస్తాయి అన్నమాట. రెడ్ అండ్ గోల్డ్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఇది ఆరెంజ్ కలర్ శారీ అండి. ఆరెంజ్కి ఒక పర్పుల్ కలర్ లాగా వస్తుంది, ఇలా వస్తుంది పళ్ళు అనేది. ప్యారెట్స్ ఉన్నాయండి, అందుకని చెప్పి నేను ఇలా ప్యారెట్స్ వేశాను. ఆరెంజ్ కలర్లో ఉండే ప్యారెట్స్ అనమాట. శారీ అంతా గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ బీడ్స్ వేశాను. ఇవన్నీ మనకు వచ్చిన ఆర్డర్స్ అండి. మీకు ఎవరికైనా ఈ మెటీరియల్ కావాలి అని అంటే స్క్రీన్ మీద నా నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.